ప్రిలారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము యెషయా గ్రంథం 30వ అధ్యాయము 18వ వచనం. మీ యందు దయ చూపవలెనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు. దేవుడు మన యందు దయ చూపాలని కొన్ని కార్యములలో మనకు ఆలస్యము చేస్తూ ఉంటాడు. ఎందుకు ఇంత ఆలస్యమవుతూ ఉన్నది? దేవుడు నా మొరని ఆలకించలేదా అని ఒకవేళ నీవు అనుకుంటూ ఉన్నావా? దేవుని యొక్క ఆలస్యము నీకు ఆశీర్వాదకరంగానే ఉంటుంది, కానీ అది నీకు కీడు చేసేటువంటిదిగా ఉండదు. చాలాసార్లు మనము వెంటనే జరగాలన్న తపన కలిగిన వారమై ఉంటాము. ప్రతిది కూడా దేవుడు మన మేలు కొరకై చేస్తాడు. ఏదైనా ఆలస్యము జరుగుతూ ఉంటే ఆ ఆలస్యానికి మనము ఎన్నో కా ఎన్నో కారణాలను అనుకుంటూ ఉంటాం. ప్రతిది కూడా మన మేలు కొరకై జరుగుచున్నదన్న సత్యాన్ని మనము గమనించాలి. మన మీద దయ కలిగినటువంటి దేవుడు మనము ఎదురు చూసే వాటిని అనుగ్రహిస్తాడు. ఒకసారి ఒక యవనుడు ఇంటర్వ్యూకి వెళ్ళినాడు. ఆయనకు ఆ ఉద్యోగము చాలా అవసరం. తన చదువుకి, తన అర్హతకు అది తగిన ఉద్యోగం కాకపోయినా, ప్రస్తుతము తన పేదతనము, తన లేమి పోవాలంటే అది అతనికి అవసరం. అయితే గొప్పవారి రికమెండేషన్తో అతనికి ఏమాత్రము సాటి లేని ఇంకొక వ్యక్తికి ఆ ఉద్యోగము వచ్చినది. యవనస్తుడు చాలా బాధపడిపోయినాడు. అయ్యో, దేవుని మీద నేనింత నమ్మకాన్ని ఉంచితే ఆ వ్యక్తి దేవుని కంటే గొప్పవాడా? దేవుడు నాకెందుకు సహాయం చేయలేకపోయాడు? ఆ వ్యక్తి యొక్క రికమెండేషన్ చేత ఆ వ్యక్తి ఆ ఉద్యోగాన్ని పొందుకున్నాడు కదా అని బాధపడ్డాడు. ఆశ్చర్యకరమైనటువంటి దేవుడు అదే కంపెనీలో ఉన్నతమైన మేనేజర్ పోస్ట్ కొరకై ఇంటర్వ్యూకు మరలా అతనికి పిలుపు వచ్చింది. అతడు వెళ్ళినాడు. సులువుగా అందులో విజయాన్ని సాధించి ఒక చిన్న ఉద్యోగం కంటే అతడు ఆ ఆఫీసులో మేనేజర్గా స్థిరపడే కృపను దేవుడు అతనికి అనుగ్రహించినాడు. అవును దేవుని బిడ్డలారా, మీ యందు దయ చూపవలెనని దేవుడు ఆలస్యం చేయుచున్నాడు. అది నీ మేలు కొరకైన సత్యాన్ని నువ్వు గ్రహించి నీ జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకో. అది నీకు దీవెనకరముగా మారుతుంది. గనుడా, ఆలస్యంతో మేము వేదన పడుతున్నాము. ఆ ఆలస్యము వలన మీరు మాకు దయ చూపించుచున్నారన్న సత్యమును బిడల గుర్తెరిగి సమర్పణతో ముందుకు కొనసాగే భాగ్యమును వారికి అనుగ్రహించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించును గాక. ఆమేన్.